ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యిందా మామూలుగా? అవును సార్. ఓహో గుజరాత్ అందులో ఎవరికైనా మాస్టర్ ట్రైనర్ వేసిపోతున్నారు, బాగా మంచి పర్ఫెక్ట్ గుర్తించిపోతున్నారు. అంటే ఇప్పుడు అట్లా ఏం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఎస్ఐఆర్ మీద మీటింగ్ పెట్టినా రమేష్ మోపు ముత్తాడు ఉన్నారు రమ్మన్, మోపు ముత్తాడు ఉన్నారు మిత్రులు రమ్మన్. ఎవరు ఉంటారు ఎట్లాడు మేడం? తర్వాత లిస్ట్ చూసుకో. లింగాపూర్ గ్రామంలో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. గౌడనలకు రక్షణగా ఈ కాటమయ్య కిట్ ఏదైతే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి మంత్రిత్వ శాఖ, బుర్రా వెంకటేశ్వర గౌడ్ గారు అధికారిగా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సూచన మేరకు తయారు చేసి మొట్టమొదటి కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో చేయడం జరిగింది. అప్పుడు చేసినప్పుడు కాటమయ్య కిట్ అంటే ఎవరు కూడా పెద్ద ఊహించుకోలేదు. తర్వాత ఈ కిట్లు వచ్చిన తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతున్న దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా చాలా కార్యక్రమాలు నేను అటెండ్ అయినా. చాలా చోట్ల చూపెడతా ఉన్నారు. మరి ఎక్కడెక్కడైతే ఇస్తున్నారో అక్కడ వాడితే ఎలాంటి ప్రమాదాలు కూడా జరగట్లేదు. దీని ప్రాధాన్యత ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి. ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల మన తాట్లబాయి కాడ ఏం కాలే కావచ్చు. ఈ ఒక్క సంవత్సరం జగిత్యాల సర్కిల్లో 8 మండలాలు ఉంటాయి. రాయకలు, జగిత్యాల, మేడిపల్లి, భీమారం, పేడపల్లి, కోడిమేల, మలయాల, జగిత్యాల అర్బన్ 20 మంది పడ్డారు తాటి చెట్టు. దవాఖాన పాలయ్యారు. ఏదో జారి ఇంటికాడ ఐడిని పెట్టుకొని ఉన్నది కాదు, దవాఖానలో పోయారు. మీరు ఆలోచన చేయండి. దేవుని దేవాళ్ళు ఎక్కువ మంది చనిపోలేదు. మరి ఈరోజు ఈ కాటమయ్య కిట్ ఇచ్చారు. మరి మీరందరూ కూడా పొద్దుగాలనే మోపు ముత్తాడు పట్టుకొని చిన్న బండో, సైకిలో, నడిచో వెళ్తారు. మీ అందరూ కూడా కష్టజీవులు. మీరు కష్టపడి చెట్టెక్కే దాంట్లో ఈ బరువు లెక్కనే కాదు. ఒక్కటే ఏంటంటే అశ్రద్ధ. నేను జారుతానా, ఇంతకెళ్ళలే ప్రతి వాడు అనుకుంటాడు నేను సైకిల్ మోటార్ వెహికల్ పడతానని. పడతాడు, తలకాయ వలుగుతుంది. ఇది అంత వలిగి బతికి బర్రలు పడి కొందరు కనబడతారు, పురే వాళ్ళకి బీమార్ అయి కొందరు కనబడతారు, చచ్చిపోయి మొత్తం కుటుంబాన్ని అన్యాయం చేసే కొందరు పడతారు. అందుకే ముఖ్యమంత్రి గారు
అరైవ్ అలైవ్ అంటే బతికి తిరిగి రాని, ఇంగ్లీష్కు తెలుగులో. అట్లనే ఇదొక రక్షణ. దీంతో ఎక్కి మంచిగా ఇంటికి పోతే నీ కుటుంబం చల్లగా ఉంటుంది, మనం చల్లగా ఉంటాం. కాబట్టి దయచేసి తప్పకుండా ప్రభుత్వం సొంత ఖర్చుతోటి విదేశాల నుంచి, వేరే దేశాల నుంచి సామాన్లు తెప్పించి మనకు చేయిస్తున్నారు. జర్మనీ లాంటి దేశాలకి మొత్తం మన దగ్గర తయారైనవి కాదు, అంతే కదమ్మా. మరి మన రూపాయి విలువనేమో ఇప్పుడున్న ప్రభుత్వం అన్నీ తెలుసు మీకు, పడిపోతున్నది. అంటే అంతకుముందు 80 రూపాయలకి ఇచ్చేది ఇప్పుడు 96 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అయినా కానీ తెప్పించి ఇస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించాలి. ఈ ప్రభుత్వం మరిగా ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు గతంలో కూడా ఈ గౌడ సంఘానికి ఈ రోడే కావచ్చు, షెడ్డే కావచ్చు, కమ్యూనిటీ హాల్కు కొంత నేను రాజకీయాలకు వచ్చేది చేసిన 3 లక్షల రూపాయలు నేను ఎలక్షన్ల కంటే 4 నెలల ముందే, ఏదో పోయే ముందు కాదు, మంజూరు ఇచ్చినాం కానీ అప్పుడు వాడుకోలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎరిక క్యాన్సిల్ అయింది. మళ్ళీ నాకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి పనిచేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇవ్వమని చెప్పి నా ముందర పెట్టారు. అడుగుతున్నాడు అధ్యక్షుడు తరఫున తిరుపతి గౌడ్ కూడా అడిగాడు, అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా మాట్లాడారు. చేద్దాం. కానీ అనుకోని విధంగా దేశం అంతా కూడా కరువు వచ్చింది. పట్టకాన్నేమో ఉరుగురుగు పడుతున్నాయి, లేని కాడ మొత్తం కరువు ఉన్నది. మంచినీళ్ళకే ఇబ్బంది ఉన్నది. నాకున్న కొన్ని నిధులు, ఎందుకంటే అంత అప్పులై కూర్చున్నాం. మీ అందరికీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. పోయిన ప్రభుత్వంలో మంచి జరిగింది, మంచి చెప్పినాం, కొన్ని ఇబ్బందులు అయినాయి. డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. ఒకసారి అందరూ సపోర్ట్లతోటి సార్కి స్వాగతం పలకాల్సిన జరుగుతుంది. అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారికి, ఆత్మకూరు చైర్మన్ గంగారెడ్డి గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి అందరు కూడా పేరు పేరున అందరు కూడా నమస్కారాలు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ సోదరులందరికీ పేరు పేరున మాట్లాడాల్సిందిగా కోరుతారు. ఫోటోలు కొడతారు. ఎవరు లేకున్నా కూడా గీతకి 20 మంది లెక్క, 20 మంది ఉన్నా కూడా అంత సేఫ్టీ మనం గీత కార్మికులు తిని వేలాడిస్తాం తీయలేం కదా. కాబట్టి కాటమే రక్షణ కోసం వాడితే అంత సేఫ్టీ ఉంటుంది. కాబట్టి ముందు ఏం చేయాలంటే నేను ఇంతమంది డెమో చెప్పినప్పుడు చెప్పిన ఇప్పుడు లచ్చడానికి చేతుకు మోగ్ అని అందుబాటులో ఉందా లేదా, ఉంది. కాబట్టి ఎప్పుడు మోకు అందుతుందేమో త్వరపడే తత్తరపడో ఆ మోకు అందుకోవద్దు. మోకు అందుకుంటే ఏమైంది, అక్కడ టెక్నిక్ అర్థమైందా? ఆ తాడు ఏమైందంటే తాడు చేయడం మోకు ఊరి పడ్డది, అవునా కదా. ఆ ఊరు అనేది కిందికి జారకుంటుంది. ఎప్పుడైతే ఈ బరువు దాని తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా తాడు లూజ్. మీరు తాడు లేకుండా మోకులు పట్టుకున్నారు అనుకోండి, ఆ తాడు లూజ్ అయ్యి తాడు లూజ్ అయ్యి మోకు కిందికి తాడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాడుని పట్టుకోకుండా ఏం చేయాలి, మోకులు పట్టుకోకుండా ఈ కింద ఉన్నటువంటి ఫస్ట్ గుజిని సరి చేసుకోవాలి. అసలు గుజి సరి చేసుకోవాలి. ఫస్ట్ ఆ గుజిని సరి చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మోకును పట్టుకోవద్దన్నా ఆ తాడును పట్టుకొని నిర్వదాన్ని మోకులకు వేరే ప్రయత్నం చేయాలి. కాలు పైకెత్తి చేరుకొని మోకును వెనక్కి బయట చేసుకోవాలి. అవకాశం కాదు. మళ్ళీ ఎప్పటిలాగా పట్టుకొని కొంచెం కిందికి చెప్పండి, కిందికి రాయి. లింగాపూర్కు మళ్ళా ఇస్తాం. గత ప్రభుత్వంలో కూడా హైయెస్ట్ ఇల్లు తెచ్చిన ఎమ్మెల్యేలు అంటే సంజయ్ కుమార్ అని జైత్యాల పట్టణం. కానీ ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు పల్లెటూరులో వచ్చి కాంట్రాక్టులు కట్టే పరిస్థితి లేకుండే. ఇప్పుడు కాంట్రాక్టర్ల చేతికి ఇచ్చింది ఆ ప్రభుత్వం. ఇది ఆలోచన చేసి ముఖ్యమంత్రి ఏం చేశారు, లబ్ధిదారునే కట్టుకోమన్నారు. లబ్ధిదారులు కట్టుకోమంటే కొంతమంది హెచ్చులపోతున్నారు. పక్క చింతలూరులో పక్క ఊరు మా రమేష్ సీనియర్ అడిగి 5 లక్షలలో ఇల్లు కట్టుకున్నాడు. 5 లక్షల ఇళ్ళలో పోతే విలిసిడు పోతే మాకు ఉప్మా కూడా పెట్టండి.
ఇక హెచ్చులకు పోయి నడివిలు ఆపుతున్నారు. స్లాబ్ కాడికి వచ్చినా ఆపుడు, అవసరం ఉన్న దానికంటే పెద్ద పెట్టుడు. ఇది ఆలోచన చేసే ప్రభుత్వం మీద స్లాబ్ 700 కంటే ఎక్కువైతే మేము రూపాయి ఇయ్యామని చెప్పింది. అంటే పేదల పక్షపాతిగా ఉంది. ఇవాళ చాలా మంది పేదవాళ్ళు మన గౌడన్నలు ఇక్కడ ఉన్న నాయకులు ఇంటింటికి కరెంటు ఫ్రీ వస్తుంది. మన సోదరి వాళ్ళు బస్సులో పోతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పెరిగింది. స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, టిఫిన్ పెట్టబోతున్నారు. ఇంకా జగిత్యాలలో బ్రహ్మాండమైన దవాఖాన కట్టి అద్భుతంగా విద్యకు అవకాశాలు ఇచ్చినాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఇది ఎక్కని వాళ్ళకు మెకానిక్లు, ప్లంబర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కావాలంటే ట్రైనింగ్ సెంటర్ పెట్టాం. గ్యారంటీ ఉద్యోగం సర్టిఫికేట్, రూరల్ సెల్ఫ్ హెల్ప్ పెట్టాం. మహిళా డిగ్రీ కళాశాల అప్గ్రేడ్ చేసినాం. మహిళా ఎస్సీ డిగ్రీ కళాశాల అప్గ్రేడ్ చేసినాం. మెడికల్ కాలేజ్ అయితే అద్భుతంగా నడుస్తుంది. దవాఖాన బ్రహ్మాండం. పేదల పక్షపాతిగా ఉన్న ప్రభుత్వంలో మీతో కలిసి పనిచేస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలి. మళ్ళా మీకు సంబంధించిన అనుకూలం ఉన్న స్థానిక సంస్థల నాయకుడు నాకు అవకాశం ఇస్తే నన్ను ఇంకెవరిని గెలిపించుకోవాలన్నా ఓటు అయితే ఉండాలి. ఓటు అనేది ముఖ్యం. ఆ ఓట్లు రాస్తున్నారు. 24 తారీఖు లాస్ట్ అని 23 నాడు పోతే ఈ కంప్యూటర్లు బంద్ అయిపోతాయి. రోజు పొద్దుగాల కొందరు కొందరు కలకత్తా వస్తారు, కానీ ఊరంతా ఒకటేసారి వస్తే మీరు పోయగలుగుతారా? ఎట్లా కాదు. కాబట్టి ఇవాళ రేపటికెళ్ళే మీ అంగన్వాడీ టీచర్ లేదా మీ నాయకులను దగ్గర ఉంచుకొని మీరు మీ సెల్ ఫోన్లోనే చేయొచ్చు. మీ సెల్ ఫోన్లో చేసినా కానీ మళ్ళీ అంగన్వాడీ టీచర్ దగ్గరికే పోతుంది. బిఎల్ఓ అంటారు. ఆ బిఎల్ఓ దాంట్లో పోయిందా పోలేదా చూసుకోండి. పోకపోతే ఎందుకు ఆలోచించండి. 2002లో మనది బుగ్గారం నియోజకవర్గం. బూత్ నెంబర్ మారింది, ఇప్పుడు చూసుకోవాలి. బూత్ నెంబర్ కొత్తది కొడితేనే, 2002లో పాతది కొడితేనే నీకు మ్యాచ్ అవుతుంది. కొత్తలు అనుకోని దాంతో సంబంధం లేదు. మీ తండ్రిది కొట్టాలి, తల్లిది కొట్టాలి, లేదా తాతది కొట్టాలి. అప్పుడు కూడా బూత్ నెంబర్ వేరేనే ఉంటుంది కదా. ఆ కొంచెం చూసుకోవాలి. ఆ చూసుకోకపోతే మనకు కలవదు. పూర్తి కొత్తది ఉంటే చూయించుకోవాలి. ఇక కొందరు చెప్తారు, ఏడాది దాకా టైం ఉందా అంటారు. ఏడాది కాదు, 2 ఏళ్ళు ఉన్నది. నేను ముఖ్యమంత్రి 3 ఏళ్ళు ఉన్నది ఎలక్షన్ అంటుండు. కానీ ఓటు మాత్రం ఇప్పుడే రాయించుకోవాలి. రేపు ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. ఏ స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తుందో, ఇంకేమొస్తుందో, ఏదైనా కానీ ఓటు అనేది మనకు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నుంచి మనకు ఐడి కార్డు వస్తుంది. రేపు నువ్వు ఎయిర్పోర్ట్లకైనా కానీ కార్డు చూపిస్తే నీకు ఆధార్ కంటే కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ఓటు విషయంలో ఇక్కడ చాలా మండలం నుంచి అన్ని నాయకులు వచ్చారు, గ్రామాల వారు వచ్చారు. మీరు కూడా మీ బంధుమిత్రులకు తప్పకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి వచ్చింది SIR అని. దాన్ని భయపడద్దు. ఓటు మాత్రం తప్పక ఎక్కించుకోవాలి. పాత ఓటర్ లిస్టు, కొత్త ఓటర్ లిస్టు 2 ఉంటాయి. 23 ఏళ్ళ కిందది, ఇప్పటిది 2 చూసుకొని చేసుకోవాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఈ కాటమయ్య కిట్లు ఏదైతే చేయించి మీకు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా కుటుంబ సభ్యుడైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి పేరు పేరున మీ అందరి పక్షాన, నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.